ఉత్తరాంధ్ర లూటీ చేస్తూ ఉంటే, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దోచుకుంటూ ఉంటే, ఉత్తరాంధ్ర వనరులను మింగేస్తూ ఉంటే, ఉత్తరాంధ్ర అమాయక ప్రజల ఆస్తులు కొల్లగొడతా ఉంటే, ఆ ప్రాంత ప్రజల ఉసురు తీస్తూ ఉంటే, ప్రాణాలు తీస్తూ ఉంటే, ఆ ప్రాంత ఆస్తులు కుదవపెట్టి వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి దిగమింగుతూ ఉంటే నువ్వు ఒక్కనాడని నోరెత్తి మాట్లాడావా? నిలదీశావా? ప్రశ్నించావా? ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఎందుకు మాట్లాడలేకపోయావు? తగుదనమ్మా అంటే వాళ్ళు సిగ్గు సేరం లేకుండా నువ్వు రాష్ట్రం గురించి మాట్లాడతావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఆనాడు పల్లెత్తి మాట మాట్లాడాలి. నువ్వు సింహాచలం భూములు దోచుకుంటా ఉంటే నీ నోటి ఒక్క మాట బయటికి రాలా. మాన్సాస్ ట్రస్ట్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసి దోపిడీ చేయబోతే నీ నోరు పెగల్లా. అన్నవరం ఆస్తుల్ని దిగమింగుతూ ఉంటే కనీసం స్పందించలేకపోయావు నువ్వు. రైల్వే జోన్ తీసుకురాలని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతుడు అయి వాళ్ళు వేసిన చిల్లర ఏరుకునే పనిలో ఉన్నావు తప్ప నువ్వు పొడిచింది ఏంటి ఉత్తరాంధ్రకి? అది చెప్పు ముందు ప్రజలకి. ఆంధ్రప్రదేశ్ పేరెత్తే అర్హత కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక విలువలు కానీ, రాష్ట్రం వైపు చూసే అవకాశం కానీ నీకు నీ ముఠా నాయకుడికి లేవని ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చాక కూడా మీరు ఇంకా సిగ్గు సేరవలు లేకుండా రాష్ట్రం గురించి మాట్లాడటం చండాలంగా ఉంది. బోత్స సత్యనారాయణ గారు.